హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము క్యూట్ ఛానల్. నువ్వుల లడ్డు తయారీ. ఒక మందపాటి గిన్నెలో నువ్వులను తీసుకోండి. ఒక 500 గ్రామ్స్ వరకు నువ్వులను తీసుకుని వాటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి, హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు. దానివల్ల నువ్వులు చేదొస్తాయి. గోధుమ కలర్ వచ్చే వరకు వాటిని వేయిస్తూ ఉండాలి. నాకు దాదాపు 20 నిమిషాల వరకు పట్టిందండి. ఈ నువ్వుల లడ్డు అనేది ఇలా మాత్రమే చేసుకుంటేనే హెల్తీగా ఉంటారండి. సో డైలీ ఒక నువ్వుల లడ్డు తింటే చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూపించిన విధంగా వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుని మిక్సీ బౌల్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. సో హాఫ్ వరకు తీసుకొని నేను మిక్సీ పడుతున్నానండి. మనం నువ్వులను చాలా చాలా తక్కువగా తీసుకుంటాం ఫ్రెండ్స్. నువ్వుల్లో శరీరానికి మంచి ఎనర్జీని అందించే పోషకాలు ఉన్నాయని తెలియక వీటిని పక్కన పెడుతూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. అంటే మెత్తగా గ్రైండ్ చేయాలి కంపల్సరీ. వచ్చిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని రిమైనింగ్ నువ్వులు కూడా ఆడించాలండి. రిమైనింగ్ నువ్వులు కూడా మిక్సీ బౌల్లోకి వేసుకుని మనం నువ్వుల లడ్డు కాబట్టి ఇందులోకి మనం బెల్లం యాడ్ చేస్తున్నాం. నేను తీసుకున్నది 500 గ్రామ్స్ నువ్వులండి. దానికి 500 గ్రామ్స్ కన్నా తక్కువే పడుతుంది. మీకు తెలుస్తుందండి ఎంత తీపి తింటారో అన్నది, దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఒక పావు కేజీ పైన అర కేజీ కన్నా తక్కువ బెల్లం వేసుకుని మిక్స్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా బెల్లాన్ని అందులో వేసుకుని రెండు కలిపి ఒకేసారి మిక్స్ పడితే సరిపోతుంది. మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఖచ్చితంగా నువ్వుల ఉండలు తినేవారండి. పిండి వంటలు కూడా వాటిని వేసుకుని చేసేవారు. నువ్వుల నూనెతో చేసిన వంటల్లో శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయని కూడా మన పోషకాహార నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఆడిన దాన్ని ఉన్న ప్లేట్లో వేసేసి మొత్తం టోటల్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ముందు దాంట్లో బెల్లాన్ని యాడ్ చేయలేదు. ఇన్ కేస్ మీకు బెల్లం ఏమైనా తక్కువ అనిపిస్తే కనుక కొద్దిగా బెల్లం పొడిని ఆ నువ్వుల పొడిని కలిపి మిక్సీ పట్టుకుని అందులో యాడ్ చేసి టోటల్ మొత్తం కలిసేలా కలుపుకొని లడ్డూస్ చేసుకోవడమే. ఇదే నువ్వు లడ్డు ఫ్రెండ్స్. డైలీ ఇలా ఈ రకంగా చేసుకుంటేనే మీరు హెల్తీగా ఉంటారు. నువ్వు లడ్డు ఖచ్చితంగా ఈ రకంగానే చేసుకోవాలి. చిన్నప్పుడు మన అమ్మమ్మ తాతయ్యలు ఈ విధంగానే చేసేవారు. ఇలా తింటేనే పిల్లల యొక్క ఎముకలు గట్టిగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ నువ్వుల నూనెతో కూడా పిల్లలకి మసాజ్ చేస్తే కూడా వాళ్ళు చాలా వాళ్ళ యొక్క ఎముకలు గట్టిగా దృఢంగా పెరుగుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో అండి, అందుకే కొంచెం తడబడుతున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సర్చ్ చేసుకుంటాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నువ్వులు ఖచ్చితంగా డైలీ ఒకటి తీసుకుంటే హెల్తీగా ఖచ్చితంగా ఉంటారు. మంతెన సత్యనారాయణ గారు చెప్తారు, డైలీ నువ్వులు మీ యొక్క ఆహారంలో చేర్చుకోండి. పాలలో కంటే అధికంగా కాల్షియం నువ్వుల్లో ఉన్నాయని. సో ఆయన వీడియోస్ కూడా మీరు డైలీ ఫాలో అవుతూ ఉంటే హెల్తీగా ఉంటాం ఖచ్చితంగా. ఇవే కాకుండా నువ్వులు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. నెక్స్ట్ ఉబ్బసమ వ్యాధితో బాధపడే వాళ్ళు కూడా వీటి నుండి ఈ నువ్వులు తీసుకుంటే వాళ్ళకి ఉపశమనం అనేది లభిస్తుంది. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు కూడా ఈ నువ్వులని తీసుకుంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలకి మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటే కొద్దిగా అందులో ఒక హాఫ్కి ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ఎముకలు అవి దృఢంగా ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నువ్వుల లడ్డు తయారీ. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ.